ప్రైజ్ ది లార్డ్. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. తన జనుల విషయంలో ప్రభువు కలిగినటువంటి తలంపును, ప్రభువు కలిగినటువంటి శ్రద్ధను మనం ఇక్కడ చూస్తున్నాం. నాకు గనక నా జనులు మొరపెడితే నేను వింటాను, వారు నా జనులని నేను చెప్తాను, మా దేవుడని వారు నా గురించి చెప్తారు. అంటే దేవునికి మొర్రపెట్టడం ద్వారా దేవునికి మనకి మధ్యలో ఒక చక్కని బంధం ఏర్పడుతుంది, ఒక సంబంధం ఏర్పడుతుంది, ఒక స్నేహం ఏర్పడుతుంది. అంత మాత్రమే కాదు, మనం చేసిన మొరను ఆయన వింటాడు, మనకు మేలు చేస్తాడు. ఈ వాక్య వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి మొర్రపెట్టడం వలన దేవునికి నువ్వెవరవో తెలుస్తావు. అంటే దేవుడికి నువ్వెవరో తెలియదని కాదు, దేవునికి నీకు మధ్యలో ఆ స్నేహం ఏర్పడుతుంది, దగ్గర అవుతారు. తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడని వాక్యంలో ఉంది. నువ్వు దేవునికి దగ్గరగా అవుతావు, దేవునికి సమీపంగా జీవించిన వ్యక్తి అవుతావు. ఇద్దరు వ్యక్తులు రోజు సహవాసం చేస్తున్నారనుకోండి, వారిద్దరి మధ్యలో స్నేహం పెరుగుతుంది కదా. వారి బాధలేంటో ఒకరికొకరు అర్థమవుతాయి, వారి భావాలేంటో వాళ్ళకొకరికి అర్థమవుతాయి, వాళ్ళ ఇష్టాలేంటో ఒకరికొకరికి అర్థమవుతూ ఉంటాయి. అలా నువ్వు దేవుని సన్నిధిలో తరచూ ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ గురించి ఆయన గురించి నువ్వు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఎవరు నీకు అర్థమవుతారు, ఆయన గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది. దేవుడు కూడా నీ భక్తిని, నీ మంచితనాన్ని, నీ యథార్థతను చూసి ఆనందిస్తూ నిన్ను తన బిడ్డనని చెప్పుకోవడానికి ఎక్కడ ఆయన సిగ్గుపడడు. వీరు నా జనులని ఆయన చెప్తాడంట. మరి నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? నాకు మొర్రపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఏదైనా నువ్వు దేవునితో మాట్లాడుకో, నీకున్న సమస్య అంతా ఆయన దగ్గర అప్పగించుకో. నోరు తెరిచి నువ్వు దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఒక సామెత ఉంటుంది, అడగనదే అమ్మాయిని అన్నం పెట్టదని. మరి చంటి పిల్లలు ఉయ్యాల్లో పండబెట్టబడిన తర్వాత వారు గాఢంగా నిద్రపోతున్నారు అనుకోండి, తల్లి అనుకుంటుంది ప్రశాంతంగా పడుకున్నాళ్లే అని. టైం అవుతున్నా సరే ఆ తల్లి తన పనుల్లో తన నిమగ్నం అయిపోతుంది. ఆ పిల్లవాడు ఆకలితో నోరు తెరిచి ఏడవడం ప్రారంభించాక అప్పుడు పరిగెత్తుకుని వచ్చి ఆ పిల్లవాడు ఆకలి తీరుస్తుంది. అలానే నువ్వు కూడా దేవుణ్ణి అడగాలి. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నా సమస్య ఇది, నా బాధ ఇది, నా వ్యాధిది, నా భవిష్యత్తు పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఇదిగో అని నువ్వు దేవునికి విడమర్చి చెప్పుకున్నప్పుడు దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడికి అన్నీ తెలుసులే, నేను చెప్పాల్సింది ఏముందిలే అనుకోవద్దు. దేవునికి తెలుసు, కానీ నువ్వు ఏ రీతిగా ఆయనతో సహవాసం చేస్తావు, నువ్వు ఏ రీతిగా వినయంగా ఆయనతో మాట్లాడతావు, నువ్వు ఏ రీతిగా ఆయనకు సమయం ఇస్తావో కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నువ్వు వచ్చి ప్రభుతో కాలం గడుపు. ఎంతమంది భక్తులు అలా దేవునితో మాట్లాడుకొని గొప్ప సహాయాన్ని పొందుకున్నారు. యేసు ప్రభువారు కూడా మనిషిగా ఈ లోకానికి వచ్చి మాదిరి చూపించారు. తెల్లవారుజామున లేచెళ్ళి తండ్రితో మాట్లాడేవారు, ప్రతి రాత్రి ప్రార్థనలో గడిపేవారు. పట్టపగలు కూడా జన సమూహాలతో ఉండి సడన్గా మీరందరూ వెళ్ళండి అని అరణ్యంలోకి వెళ్ళిపోయి ఆయన ప్రార్థనలో గడిపేవారు. మరి అలాంటి అనుభవం నీకు ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ మొర్ర వింటాడు, నీకు జవాబిస్తాడు. నీ సమస్య నుండి దేవుడు శీఘ్రంగా విడిపిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మొర్ర పెట్టగానే మొర్ర వినే దేవుడవు నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా? గొప్ప అద్భుతం నీ బిడ్డల జీవితంలో జరిగించి మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.